హైదరాబాద్ సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ టిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా విధులు చేయించుకోవడం అన్యాయమని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు బకాయి ఉన్న 4 నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే సనత్ నగర్ లోని టీఎంఎస్ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆందోళనకు దిగారు. 4 నెలల నుండి తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కూడా ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే కాంట్రాక్టులకు తమ సమస్యలను పలుమార్లు తెలియజేసినా కూడా జీతాలు చెల్లింపు పైన స్పష్టత ఇవ్వడం లేదంటూ కూడా వాపోతున్నారు. జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించకపోవడం కూడా కష్టంగా మారిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాము, అదేవిధంగా అయితే సాలరీలు మాత్రం అందటం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. 4 నెలలుగా వేతనాలు నిలిపివేయడంతో అన్యాయం అంటూ కూడా ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. వెంటనే పెండింగ్ జీతాలన్నీ కూడా చెల్లించాలంటూ కూడా తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చూపించాలంటూ కూడా ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. అయితే టీఐఎంఎస్ ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు. మరి ఉద్యోగులు 4 నెలల వేతనాలు ఎందుకు నిలిచిపోయాయి, కాంట్రాక్టర్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఉద్యోగుల పైన టీమ్స్ యాజమాన్యం ఏం చెప్తుంది అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. కాబట్టి రీసెంట్ గా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 4 నెలల ముందే ఇదంతా కూడా వర్క్ వరకు వీళ్ళని నియమించుకున్నారు. ఆ యొక్క కాంట్రాక్టర్ సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు, తమకు పూట కూడా గడవడం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.